బ్రేకింగ్ చూస్తున్నాం. చెన్నై ఎయిర్పోర్ట్లో సినీ ఫకీలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగింది. కస్టమ్స్ అధికారుల చేతికి కెన్యా మహిళ చిక్కింది. కడుపులో ఏకంగా 14.5 కోట్ల విలువైన కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. కొకైన్ను క్యాప్సూల్స్గా మార్చింది కెన్యా మహిళ. 90 క్యాప్సూల్స్ను కడుపులో నుంచి తీశారు కస్టమ్స్ అధికారులు. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి చెన్నై వచ్చింది కెన్యా మహిళ. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారాన్ని పట్టుకున్నారు ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు. ఇందులో భాగంగా 14.2 కోట్ల విలువ చేసే కొకైన్, 76 లక్షల విలువ చేసే విదేశీ గంజాయి, 1,75 విలువ చేసే కిలో 780 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. అలాగే అధికారులు పట్టుకున్న కొకైన్ క్యాప్సూల్స్లో నుంచి పొట్టలో దాచింది లేడీ కిలాడి. అది కూడా ఏకంగా 90కి పైగా క్యాప్సూల్స్ మింగింది కెన్యా జాతీయురాలు. వాటిని అధికారులు గుర్తించడంతో శస్త్రచికిత్స చేసి అనంతరం పొట్టలో దాచిన కొకైన్ బయటకు తీశారు వైద్యులు. ఆ తర్వాత ఇథియోపియా నుంచి చెన్నై వచ్చిన ఆ కెన్యా జాతీయురాలపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు అధికారులు. మీరు చూస్తున్న దృశ్యాలు చెన్నై కస్టమ్స్ అధికారులు చేసిన ట్వీట్ అది. చెన్నై కస్టమ్స్ అధికారులు చెకింగ్లో భాగంగా ఎయిర్పోర్ట్లో ఓ కెన్యా జాతీయురాలిని స్కాన్ చేసినప్పుడు ఆమె పొట్టలో ఏదో ఉన్నట్టుగా గమనించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 90 క్యాప్సూల్స్. చెప్తుంటే కాస్త వింతగా అనిపిస్తోంది, బట్ 90 క్యాప్సూల్స్ని మింగింది కెన్యా మహిళ. దాదాపుగా ఆఫ్రికన్స్, అంతే అందరు ఆఫ్రికన్స్ అనలేం కానీ దాదాపుగా చాలామంది ఆఫ్రికన్స్ ఇదొక వృత్తిగా మలుచుకున్నారు. పేదరికంలో మగ్గుతున్న ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన కొంతమంది స్మగ్లర్లతో చేతులు కలిపి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యవహారాలకు తెరదీస్తున్నారు. ఇక అలాంటిదే ఇది. కెన్యా మహిళ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి చెన్నై చేరుకున్నారు. అక్కడ స్మగ్లర్లు ఆమెను చాలా సేఫ్గా సరిహద్దులు దాటించారు ఎయిర్పోర్ట్ ద్వారా. ఇక అక్కడి నుంచి ఆమె ఒక్కసారి చూడండి, క్యాప్సూల్స్ దాదాపు 90 క్యాప్సూల్స్ పొట్టలో పెట్టుకుంది. ఇంకేముంది, అధికారులు ఆపరేషన్ చేసి పొట్టను చీల్చి మరి ఆ క్యాప్సూల్స్ని బయటకు తీశారు. రైట్, ఇలాంటివి మనము సినిమా సన్నివేశాల్లో చూస్తుంటాం, కానీ ఇప్పుడు నిజ జీవితంలో మనకు క్లియర్గా తెలుస్తోంది. పొట్టలో స్కాన్ చేసినప్పుడే దృశ్యాలు ఇవి బయటకు తీసిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేసిన దృశ్యాలు అవి. ఒకసారి చూడండి మీరు. ఎస్, మళ్ళీ చెప్తున్నాను, ఇవి ప్యాక్ చేసినప్పటివి పొట్టలోంచి బయటకు తీసిన తర్వాత అవి ప్యాక్ చేసినప్పటి దృశ్యాలు. దానికంటే ముందు బ్లాక్ ఫిలింలో మీకు కనబడతాయి అవి స్కాన్. ఇవి పొట్టలో స్కాన్ చేసినప్పుడు ఏ రకంగా ఉన్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. స్కానింగ్ తీసినప్పుడు బయటపడే దృశ్యాలు అవి. చెన్నై కస్టమ్స్ అధికారులు చేసిన ట్వీట్ అది. అండ్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ చెన్నై కస్టమ్స్ సీజ్డ్ కొకైన్ ఆఫ్ వర్త్ 14.2 crores weighing 1,424 grams from one female Kenyan passenger arrived from అడిస్ అబాబా అంటూ వాళ్ళు చేసిన ట్వీట్ అది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేశారు. సినీ ఫకీలో ఇది పట్టుకోబడ్డది. భారీగా ఇంత పెద్ద ఎత్తున కొకైన్ని స్వాధీనం చేసుకోవడం ఇటీవలి కాలంలో ఇదే అని చెప్తున్నారు. దాదాపు 14.2 కోట్ల విలువ చేసే కొకైన్, అలాగే మరొక 76 లక్షల విలువ చేసే విదేశీ గంజాయి, అలాగే 1,75 విలువ చేసే కిలో 780 గ్రాముల బంగారం. ఇది వేరే వ్యక్తుల దగ్గర నుంచి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. బట్ ఇది కెన్యా జాతీయురాలు ఇవన్నీ కూడా మింగింది, కడుపులో మింగి అక్కడి నుంచి ఇథియోపియా నుంచి చెన్నై చేరుకుంది. చెన్నైలో కస్టమ్స్ అధికారులు గుర్తుపట్టరేమో అనుకుంది, కానీ మన ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాలని అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో స్కాన్ చేస్తున్నారు. సో ఈ తతంగం బయటపడింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఈ గుట్టు రట్టయింది. అంతర్జాతీయంగా ఓ ప్యాసింజర్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పట్టుబడడం ప్రస్తుతం విస్తుగొల్పుతుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఆమెపై కేసు నమోదు చేస్తారు అధికారులు. ఇక మరొక అంశం, బ్యాంకాక్ ప్రయాణికుడు లగేజ్ బ్యాగ్లో విదేశీ గంజాయిని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. దాంతో ఆ ప్రయాణికుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు దుబాయ్ నుంచి చెన్నై చేరుకున్నాడు మరో ప్రయాణికుడు. బంగారాన్ని ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ ద్వారా బంగారాన్ని స్మగ్లింగ్ చేయాలని ప్రయత్నించారు. అయితే తన వెంట తెచ్చుకున్న బంగారాన్ని క్యాబిన్ క్రూ ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేయడంతో కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కి
క్యాబిన్ క్రూతో పాటు దుబాయ్ ప్రయాణికుడు దొరికాడు. దాంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు కస్టమ్స్ అధికారులు. ఇక్కడ బంగారాన్ని తెలివిగా తాను తీసుకెళ్తే దొరికిపోతానని కేబిన్ క్రూ ఉంటారు కదా, ఫ్లైట్ అటెండెంట్స్, వాళ్ళతో ఆ స్టాఫ్తోనే ఏకంగా బయటకు తీసుకురావాలనుకున్నాడు. కానీ వాళ్ళు కూడా దొరికిపోయారు. దాదాపు అది 1.5 కోటి విలువ చేసే బంగారం దుబాయ్ నుంచి వస్తుంది. దుబాయ్కి వెళ్తే ఇక బంగారం చౌకగా దొరుకుతుంది కాబట్టి దుబాయ్ నుంచి ఎలాగైనా ఇక్కడ తీసుకొచ్చారు కానీ దొరికిపోయారు. సో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ ఈ కొకైన్ విలువ దాదాపు 14.2 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ భారీగా పలుకుతుండడంతో ఒక్కసారిగా కెన్యా జాతీయ రైలు ద్వారా ఇది పంపించారు. ఇథియోపియా నుంచి, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి, అలాగే పాన్ అమెరికా దేశాల నుంచి, ముఖ్యంగా సౌత్ అమెరికా నుంచి కూడా ఇలాంటివి వస్తుంటాయి. మెక్సికో, అలాగే క్యూబా, తర్వాత కొలంబియా లాంటి ప్రాంతాల నుంచి ఇలాంటి డ్రగ్స్ వస్తుంటాయి. కానీ అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు సరఫరా అవుతుంటాయి. ఆఫ్రికా దేశాల నుంచి మిగతా దేశాలకు వెళ్తుంటాయి. సో మొత్తం మీద అక్కడి నుంచి ప్రస్తుతం చెన్నైకి తరలించే క్రమంలో ఇక్కడ పట్టుబడ్డారు. కెన్యా జాతీయ రైలుని ప్రస్తుతం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఈ కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యాలు చూస్తే ఒక్కసారిగా కస్టమ్స్ అధికారులు విస్తుపోయారు. ఇంత భారీగా పట్టుబడడం ఇటీవలి కాలంలో ఇదే పెద్దదిగా చెప్తున్నారు. దాదాపు 14.2 కోట్ల విలువ చేసేది, దాదాపు 1424 గ్రాములు, అంటే దగ్గర కిలోన్నర ఉంటుంది. కిలోన్నర కొకైన్ కడుపులో దాచుకొని వస్తుంది కెన్యా జాతీయురాలు. పొట్టలో పెట్టుకుని క్యాప్సూల్స్ రూపంలో స్కాన్ చేస్తే మొత్తం బయటపడింది బండారం అంతా. ఎస్, ఆ బ్లాక్ ఫిలిం పైన చూడండి, అది పొట్టలో ఉన్నప్పటి ఫిలిం అది. తర్వాత సర్జరీ చేసి అవన్నీ బయటకు తీశారు. ప్రస్తుతం ఆ మహిళ సేఫ్గానే ఉంది. కస్టమ్స్ అధికారులు వాటిని బయటకు తీశారు. ఆమెని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఇక మహిళకు గరిష్టంగా 12 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది భారతీయ చట్టాల ప్రకారం. ఇది చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఇంతటి భారీ కొకైన్ రాకెట్ని ప్రస్తుతం చెన్నై కస్టమ్స్ అధికారులు అయితే గుట్టురట్టు చేశారు. ఇటీవలి కాలంలో భారీగా ఇలాంటి విదేశీ డ్రగ్స్ పట్టుబడుతున్నాయి ఎయిర్పోర్ట్లో. చెన్నై షిప్ యార్డ్ ద్వారా కూడా, చెన్నై హార్బర్లో కూడా గత కొద్ది రోజుల క్రితం ఇలాంటి భారీ డ్రగ్స్ కూడా పోలీసులు పట్టుకున్నారు. చెన్నై కేంద్రంగా ఇలాంటి కార్యకలాపాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో తాజాగా పోర్ట్లో అటు సముద్ర జలాల ద్వారా, సముద్రం గుండా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. అలాగే ఇటు ఎయిర్పోర్ట్ల ద్వారా మొత్తం మీద చెన్నైకి చేరుకోవడం చాలా సులువని భావిస్తున్నటువంటి అంతర్జాతీయ రాకెట్ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుంది. తాజాగా చెన్నై ఎయిర్పోర్ట్లో కెన్యా జాతీయురాల నుంచి ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకొని ప్రస్తుతం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు అయితే నమోదు చేశారు అధికారులు.